హలో అండి, మా ఆనందాల లోగిలి ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది జస్ట్ 15 మినిట్స్ కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. తప్పకుండా స్కిప్ చేయకుండా వాచ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా మమ్మీ కార్తీక పౌర్ణమి రోజు పూజ కోసం తులసమ్మతో పాటు ఉసిరి కొమ్మను కూడా పెట్టుకుంటుందండి. అదే సెట్ చేసుకుంటుంది. తర్వాత ఒకరోజు ముందే దీపాలు రెడీ పెట్టుకుంది. చూడండి, ఇవన్నీ ఇప్పుడు రేపటికి దీపాలు. ఇది నాది, ఇది నీ గున్నది, పెద్ద పాపది, ఇది డాడీది, ఇదిగో నీది. ఇవేమో ఇవి వెలిగించిన తర్వాత ఇది వెలిగిస్తాము. ఇవి 4, ఇవి 4. ఇదేమో హారతి అనికి ఇట్లా ఉసిరికాయ పెట్టి పువ్వొత్తి పెట్టి పెట్టిన, ఇది నెయ్యిలో ముంచి పెట్టిన. ఇది దీంతోనే హారతి ఇస్తాము. ఇవేమో రేపటికి తులచమ్మ కోసం. ఇదేమో తులచమ్మకు తాంబూలంకు, ఇది ఇంట్లో అమ్మవారికి తాంబూలం. ఇదేమో తులచమ్మకు వస్త్రం. కోడి బియ్యమేమో రేపు కలుపుతాను. ఇవాళ కలిపితే నిద్రపోతాయి కదా రాత్రికి, అందుకని రేపు కలుపుతా. ఇంట్లో కలుపుతా ఓడి బియ్యము. తులచమ్మకు ఎప్పుడు నేను ఓడి బియ్యం పోస్తా, అందుకని చీర, బ్లౌజ్ పీస్, చిన్నది టవల్ ఇది పెట్టి ఓడి బియ్యం పోస్తా. ఇవేమో రేపు గుడికి తీసుకెళ్ళడానికి ఉసిరికాయ దానంకు, బియ్యము ఇవన్నీ బ్యాగులో పెట్టుకుంటే రెడీ ఉంటాయి. ఇది ఎప్పుడు నేను గుడికి పోయే బుట్ట, ఇది గుడికి తీసుకెళ్తా కదా, అది చిన్న టవాలి తుడిచి ఇట్లా అయిపోయింది. ఇది ఇది అగరొత్తులు ఇవి తీసుకెళ్తా. ఇంకా దీంట్లోకి చిన్న చిన్న కప్పులు పెట్టాలా. ఇక తమలపాకులు రేపటికి రెడీ అట్లా అన్నట్టు. ఇదేమో ఇట్లా ఇప్పుడు ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాం కదా నెయ్యిల ముంచి, మనము ఎప్పుడే కానీ ఇది ఇట్లా ఆర్తి కర్పూరం ఇట్లా వేసి పెట్టుకుంటే తొందరగా వెలుగుతుంది. గాలి వస్తుంది కదా, బయట ఉంటుంది కదా తులచమ్మ, ఎప్పుడైనా బాల్కనీలలో కానీ, ఇంటి ముందట కానీ, ఇంటి వెనకాల కానీ ఉంటాయి కదా, ఇట్లా పెట్టినామనుకో మంచిగా వెలుగుతుంది. ఇది ఎప్పుడే కానీ ఇట్లా పెట్టుకోవాలా, తొందరగా వెలుగుతుంది, మంచిగా వెలుగుతుంది. ఇట్లా కొంచెం వేస్తే మంచిగా ఉంటుంది. వెలిగేటప్పుడు అటు ఇటు అంటా ఉండాలి మళ్ళీ స్పూన్తో, మొత్తం లోపల కాలాల కదా ఇవి, అందుకని రేపటికి ఇవన్నీ రెడీ పెట్టిన. తులచమ్మ రెడీ చేసేసినాము. ఇంటికి గుమ్మానికి మంచి ఆకులు పెట్టిన. ఇవన్నీ రెడీ పెట్టుకుంటే పొద్దున్న లేవగానే పూజ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇప్పుడు అసలు పూజ ఎలా చేసుకుందో చూడండి. లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. प्याला विष का तूने खुद पिया। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो शंकरा, भोलेनाथ
ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మా నీ సేవలను మేము సేతుమమ్మా మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మా నీ సేవలను మేము సేతుమమ్మా పసుపు కుంకుమలతో నారికేలములతో పసుపు కుంకుమలతో నారికేలములతో నీ పూజ ఘనముగా చేయుదము తులసమ్మ శ్రీనాథ శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి గోప ప్రదక్షిణము నీకిస్తినమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా ఒంటి ప్రదక్షిణము నీకిస్తినమ్మా వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా నిండైన సంపదలు నాకీయవమ్మా శ్రీనాథ శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ముత్తైదు వాతనము నాకీయవమ్మా నాలుగో ప్రదక్షిణము నీకిస్తినమ్మా నవధాన్య రాసులను నాకీయవమ్మా శ్రీనాథ శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి ఐదు ప్రదక్షిణము నీకిస్తినమ్మా ఆయువైదోతనం నాకీయవమ్మా ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా శ్రీనాథ శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి ఇంకా తులసమ్మ దగ్గర పూజ అయిపోయిందండి, చాలా చక్కగా జరిగింది. దాని తర్వాత మా మమ్మీ లక్ష్మీదేవికి కొబ్బరి దీపం వెలిగిస్తుందండి. ఈ దీపం మా మమ్మీ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి కోసం వెలిగిస్తుంది. బియ్యంలో కొబ్బరి పెట్టి దీపం వెలిగిస్తుందండి. దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే వీడియో ఉంది, యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇంకా తర్వాత ఇంకా ఇంట్లో పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మా మమ్మీ, మా చెల్లి, మా డాడీ ముగ్గురు గుడికి వెళ్ళిపోయారండి. నేను వెళ్ళలేదు, ఎందుకంటే నేను అక్కడ లేను. ఇంకా గుడికి వెళ్ళి దీపాలు వెలిగిస్తున్నారండి శివయ్యకి. ఇంట్లో తులసమ్మ దగ్గర దీపాలు పెట్టినా కూడా మా మమ్మీ ప్రతి కార్తీక పౌర్ణమికి గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ నలుగురు పేర్ల పైన దీపాలు పెడుతుందండి.
ఇవే కాకుండా ఉసిరి దీపాలు కూడా పెడుతుంది. అలా నలుగురు పేర్ల మీద దీపాలు పెట్టి ఆ వత్తులు కూడా ఇంట్లోనే ముందే నెయ్యిలో నానబెట్టుకొని ఒకరోజు ముందే ఇప్పుడు తెచ్చి వెలిగిస్తుందండి. అప్పుడు అక్కడ ఏమి పెద్ద ఇబ్బంది అవ్వకుండా తొందరగా వెలుగుతాయని అలా చాలామంది వెలిగిస్తున్నారండి. అక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ వెలిగిస్తూనే ఉంటారు. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు తెలిసిందే కదండి, మధ్యాహ్నం వరకు వెలిగిస్తూనే ఉంటారు, మళ్ళీ సాయంత్రం వస్తారు వెలిగిస్తూనే ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఇంకా వెలిగించిన కొద్దీ పప్పును క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఉసిరి దీపాలు మా మమ్మీ తప్పకుండా పెడుతుందండి. ఇక్కడ పెట్టడమే కాకుండా మళ్ళీ పంతులు గారికి ఉసిరి దీపదానం కూడా ఇస్తుంది. అసలు చాలా ఎండ కొడుతుండేనంట అండి, మా మమ్మీ చెప్తుంది. అంత ఎండలో వెలిగించేసరికి తలనొచ్చిందంట, తల తిరిగిపోయింది. చాలా ఎండ కొడుతుండే. మళ్ళీ నీడలో వెలిగిద్దామంటే అసలు ప్లేస్ లేకుండే అంట. ఫుల్గా అందరు ఆల్రెడీ దీపాలు పెట్టేశారు. ఇంకా సరే అని చెప్పి ఎండలోనే కూర్చొని పెట్టింది. ఇంకా వెళ్ళి ఇంకా శివయ్యని దర్శనం చేసుకోలేదు. ఫస్టే వెళ్ళి ముందు దీపాలు వెలిగించేస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుందండి అట్లా మంచిగా వెలిగించి మా మమ్మీ నాకు వీడియో కాల్ చేసి చూపించి ఇట్లా వీడియోస్ పంపితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా చెల్లె కూడా చాలా ఎంజాయ్ చేస్తుందండి ఇట్లాంటివన్నీ. గుడికి వెళ్ళి దీపాలు పెట్టడం ఇట్లా ఏదైనా అకేషన్ ఉంటే చాలా బాగా వెలుగుతున్నాయండి. నెయ్యిలో ఒకరోజు ముందే పెడితే అట్లా తొందరగా వెలుగుతాయి, ఎక్కువ ఇబ్బంది అవ్వదు. పైనుంచి ఆర్తి కర్పూరం కూడా చల్లి వెలిగిస్తుందండి, సో తొందరగా వెలుగుతాయని. ఇంకా ఆ మధ్యలో అదంతా ప్లేస్ అనేది దాని చుట్టూ అంతా పెడుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ చూస్తున్నారు అందరు వెలిగిస్తున్నారు. చాలా పెద్ద ఉంటుందండి టెంపుల్. తులసమ్మ చుట్టూ కూడా దీపాలు పెడుతూ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఇదేనండి నేను చెప్పిన పెద్ద ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టు కిందనే అందరు దీపాలు పెడుతున్నారు. పక్కన జమ్మి చెట్టు కూడా ఉంటుంది, అక్కడ కూడా దీపాలు పెడతారు. ఎవరేమనరండి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంది మా మమ్మీ, మొక్కింది. ఇక్కడే పంతులు గారికి మా మమ్మీ ఉసిరి దీపదానం కూడా ఇస్తుందండి. ఆ టెంపుల్లో ఉసిరి దీపదానం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఉండే పంతులు గారు తీసుకుంటూ ఉంటారు. సో అందరు అక్కడే వెళ్ళి దీపదానం ఇస్తారు రెడీ చేసుకొని. ఇంకా టెంపుల్ అంతా చాలా అందంగా ఉంటుందండి. టెంపుల్లో చాలా దేవుళ్ళు ఉంటారు. లక్ష్మీదేవి, గణేశుడు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఇట్లా అందరు దేవుళ్ళు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా మమ్మీకి చాలా ఇష్టం. ఇంకా అందరికీ మొక్కి దీపదానం ఇస్తుందండి. ఉసిరి దీపదానమే ఇస్తుంది. 5 దీపాలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి వెలిగించి పంతులు గారికి ఇస్తుంది. ఈ చెట్టు ఎన్నేళ్ళైందో తెలియదు కానండి, చాలా మంచిగా అనిపిస్తుందండి చెట్టు దగ్గర వెళ్ళి దీపం పెడితే. మామూలుగానైతే మేము గుడికి వెళ్తే ఆ గుడికి అసలు అది కార్తీక పౌర్ణమి అయినా కాకపోయినా కనీసం నార్మల్గా ఒక దీపమైనా తప్పకుండా ఆ చెట్టు కింద వెలిగిస్తామండి. మా మమ్మీకి ఎక్కడో కొంచెం తృప్తిగా అనిపిస్తుంది ఆ చెట్టు కింద దీపం వెలిగిస్తే. ఇంకా అందరు దేవుళ్ళని దర్శనం చేసుకుంటుందండి. దీపం వెలిగించడం, దీపదానం అయిపోయింది కదా, ఇంకా ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కి హారతి తీసుకుంటుంది. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని కూర్చుందండి. కాసేపు అలసిపోయినట్టుంది. ఇంకా తర్వాత ఫొటోస్ షూట్ అయినాయండి. మా చెల్లె మా మమ్మీ మంచిగా ఫొటోస్ దిగారు, రెడీ అయ్యలేరు కదా. ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత ఇంటికి బయలుదేరిపోయారు. ఇదండి మా కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గలగల గలమని
నందగ గల